శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇద్దరు అధ్యాపకులపై విద్యార్థినుల వేధింపుల ఆరోపణలు కలకలం రేపాయి. విద్యార్థులు ఆన్లైన్ ద్వారా విద్యాశాఖ కమిషనర్కు ఫిర్యాదు చేయడంతో ఆర్జేడీ కృష్ణాజీ బుధవారం కళాశాలను సందర్శించి విచారణ చేపట్టారు. విద్యార్థులతో విడివిడిగా మాట్లాడి వివరాలు సేకరించినట్లు సమాచారం. సార్ల మీద మాట్లాడారు కదా, ఆయనకు అనుకూలంగా అది నాకు చెప్పుకుంటారు. కానీ మా బాధని మీరు వినట్లేదు, అసలు పూర్తిగా వినట్లేదు. వెనకన్నా మీకు నచ్చింది. కళాశాల అధ్యాపకుల మీద కొంతమంది విద్యార్థులు అభియోగం చేయడం జరిగింది. కలెక్టర్ గారికి మరియు కమిషనర్ కాలేజ్ ఎడ్యుకేషన్ వారికి వారు వ్రాతపూర్వకంగా వారు కంప్లైంట్ చేయడం తరఫున కమిషనర్ గారి యొక్క ఆదేశాల ప్రకారం మేము ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆమదాలవలసకు రీజనల్ జాయింట్ కాలేజ్ ఎడ్యుకేషన్గా నేను ఇక్కడ ఇచ్చేసాను. విద్యార్థులతో ఇంటరాక్ట్ అయిన తర్వాత మరి విద్యార్థులకి ప్రశ్నావళి ఇస్తాము. వారి నుంచి వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి పై అధికారులకు విన్నవించిన తర్వాత వారు ఉన్నటువంటి విద్యార్థులు సమర్పించినటువంటి విషయాలకు ప్రానుగుణంగా వారి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. గతంలో కూడా కంప్లైంట్ ఇచ్చారు. అది ప్రైమరీ ఎంక్వైరీ జరిగింది సార్, ప్రిలిమినరీ ఎంక్వైరీ జరిగింది. ఇప్పుడు మళ్ళీ పిల్లలు కంప్లైంట్ ఇచ్చారు. మొత్తం ఫుల్ ఎంక్వైరీ జరుగుతుంది. ఎవరి మీద సార్ ఇచ్చారు? కళాశాల అధ్యాపకుల మీద అవన్నీ వస్తాయి కదా, ఎంక్వైరీ తర్వాత వస్తాయి. మరి అన్నీ మరి చెప్పండి, మరి అట్లా కాదు కదా. ఎవరి మీద పిల్లలు ఇచ్చారండి. ఇప్పుడు అదే ఇప్పుడు మా డిస్కషన్ చేస్తున్నారు. కళాశాల అధ్యాపకులు ఇద్దరి మీద ఇచ్చారండి. మళ్ళీ పేర్లు అడుగుతాయి కదా. మళ్ళీ గ్రీవెన్స్ అయినా రిప్రజెంట్ చేశాను, నాకు న్యాయం జరగలేదు. తర్వాత పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ అంటే ఇంతకుముందు దాని స్పందన అనేవారు, దాన్ని కూడా రిప్రజెంట్ చేశాను. దాని మీద కూడా నాకు స్పందన లేదు. ఆ తర్వాత లోకాయుక్తకు ఫిర్యాదు చేశాను. ఇప్పటివరకు దాని మీద ఏం జరిగిందో తెలియదు. ఇవి నేను పెట్టి దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది నా జీతభత్యాలకు సంబంధించి, ఎస్ఆర్ల ఎంట్రీలు వాటన్నిటికి సంబంధించి. వీటన్నిటి మీద ఎటువంటి నాకు న్యాయం జరగలేదు. కానీ కొంతమంది నేను ఏవైతే క్లాసులకు వెళ్ళనో ఆ విద్యార్థులు నా మీద ఫిర్యాదు చేశారని చెప్పి నా మీద ఎంక్వైరీలు వస్తున్నాయి. ఇది దురదృష్టకరం. అధికారులు దీన్ని స్పందించి నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను.